తెలంగాణ నిరుద్యోగులకు మరో పెద్ద శుభవార్త వెలువడింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇది ఒక కీలక అవకాశం. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి TSP-CBలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ AEE పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఈ నియామక ప్రక్రియను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC నిర్వహిస్తుంది. ఈ నియామక ప్రక్రియను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC నిర్వహిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ వంటి కీలక విభాగంలో పనిచేసే అవకాశం కావడంతో ఈ ఉద్యోగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వ రంగంలో స్థిరమైన కెరియర్ కోరుకునే ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశమని చెప్పొచ్చు. అర్హత విషయానికొస్తే సివిల్, మెకానికల్, కెమికల్, బయోటెక్నాలజీ, మైనింగ్ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే AMIE సివిల్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులుగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో BE లేదా బీటెక్ పూర్తి చేసి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో PG చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అర్హులుగా ఉంటారు. వయోపరిమితి విషయానికొస్తే అభ్యర్థుల వయసు 2026 జూలై 1 నాటికి కనీసం 18 సంవత్సరాలు అంటే గరిష్టంగా 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఇవ్వబడుతుంది. అలాగే దివ్యాంగ అభ్యర్థులకి 10 సంవత్సరాల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఇప్పుడు ఎంపిక ప్రక్రియ గురించి మాట్లాడుకుంటే ఈ నియామకం పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే జరగనుంది. రాత పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా ఆఫ్లైన్ OMR విధానంలో నిర్వహించే అవకాశం ఉంటుంది. పరీక్షలో ప్రతిభ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా పారదర్శకంగా నియామకాలు జరిగే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లో మరింత ఆసక్తి నెలకొంది. జీతభత్యాల విషయానికి వస్తే ఎంపికైన అభ్యర్థులకు నెలకు 54,220 రూపాయల నుంచి 1,33,630 రూపాయల వరకు వేతనం లభించనుంది. ఈ ప్రభుత్వ స్థాయిలో మంచి వేతన ప్యాకేజీగా చెప్పొచ్చు. అలాగే ఉద్యోగ భద్రత, పదోన్నతి అవకాశాలు కూడా ఈ విభాగంలో బలంగా ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 10 నుంచి జూలై 17, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక TGPSC వెబ్సైట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేయటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఫీజు విషయానికి వస్తే OC/BC అభ్యర్థులు 1,000 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. SC, ST, దివ్యాంగ అభ్యర్థులకు 500 ఫీజు నిర్ణయించారు. అదనంగా ప్రతి అభ్యర్థి 120 పరీక్ష ఫీజు చెల్లించాలి. అయితే నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజులో మినహాయింపు కనిపించడం గమనార్హం. మొత్తం మీద ఈ నోటిఫికేషన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి మార్గం. తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ పోటీ మాత్రం భారీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే అర్హతలను పరిశీలించి అవసరమైన డాక్యుమెంట్లతో ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోండి. సరైన ప్రిపరేషన్తో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సులభమవుతుంది. ఇంతటితో ఈ TSP-CB AEE ఉద్యోగాల తాజా అప్డేట్ ముగుస్తోంది. మరిన్ని ఉద్యోగ సమాచారం మరియు ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.